లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ చాయిసెస్ అండి. చాయిస్ ఎప్పుడు ఉంటుంది మనిషికి. మన పుట్టుకతో వచ్చినటువంటి గిఫ్ట్ బర్త్ తర్వాత నెక్స్ట్ బెస్ట్ గిఫ్ట్ ఏదైనా ఉందంటే ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. ఈ ప్రపంచంలో మారకుండా ఉండి కొన్ని ఉంటాయండి. చేంజ్, చాయిస్, ప్రిన్సిపల్స్ అంటారు. మార్పు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. చాయిస్ ఎప్పుడు ఉంటుంది. అలాగే ప్రిన్సిపల్స్ అంటే యూనివర్సల్ నేచురల్ లాస్ ఉంటాయండి. ఈ లాస్ ఎప్పుడు కూడా మారవు, టైమ్లెస్ అనమాట. అయితే రెండు రకాల లైఫ్ ఉంటుందండి. డిఫాల్ట్ లైఫ్ అండ్ డిజైన్ లైఫ్. బై డిఫాల్ట్ అందరూ కూడా స్కూల్కి వెళ్తారు, పాస్ అవుతారు, కాలేజీకి వెళ్తారు, ఇంకా పీజీకి వెళ్తారు, క్యాంపస్ రిక్రూట్మెంట్లో జాబ్ వస్తుంది, తర్వాత పెళ్ళి అవుతుంది, పెళ్ళైన తర్వాత పిల్లలు వస్తారు, వాళ్ళ స్కూల్లో జాయిన్ చేస్తారు. సో ఫ్యామిలీ అవసరాలు పెరిగే కొద్దీ 2 వీలర్ నుంచి 4 వీలర్కి వెళ్తారు, దాని నుంచి 2 బెడ్రూమ్, 3 బెడ్రూమ్, 4 బెడ్రూమ్ విల్లా. సో లైఫ్లో గ్రోత్ గోల్స్ పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఈ గ్రోత్తో పాటు ఇవాళ ఒక జనరేషన్ ఎలా వచ్చిందంటే ఎక్స్పీరియన్సెస్. అందుకని నేను వన్ డే ఎంజాయ్ చేస్తా ఉన్నది పోస్ట్ కోవిడ్ తర్వాత ఆగిపోయిందండి. అందుకని ఈరోజే ఎంజాయ్ చేయాలి కాబట్టి ఎక్స్పీరియన్సెస్ మ్యాటర్ మోస్ట్. అందుకని ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి అన్నది ఫస్ట్ ప్రయారిటీ అయింది. గ్రోత్ నెక్స్ట్ ప్రయారిటీ అయింది. అండ్ థర్డ్ ఇంపాక్ట్. అంటే లీడర్షిప్ ఏంటంటే నేను ఒక మిడ్ లైఫ్ క్రైసిస్ అంటుంటారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎంత సక్సెస్ వచ్చినా ఒక రకమైన డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎందుకంటే ఏంటి అని గ్రోత్ 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 అని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే అది లోపల సమ్వేర్ ఆ యొక్క లోపల అవసరమా ఇంత అనిపిస్తూ ఉంటుంది. సో ఏంటంటే దానికి అక్కడ ఇంపాక్ట్, ద ఫుల్ఫిల్మెంట్ ఫ్యాక్టర్ మిస్ అయితే మనుషులకు అలా అనిపిస్తుంది. ఇది బికాజ్ మొదలుపెట్టినప్పుడు చాలామంది ఏం కావాలో తెలుసు కానీ ఎందుకు కావాలో తెలియకపోవడం వల్ల ఒక్కొక్కసారి ప్రమాదం ఏంటంటే మీరు ఏం కోరుకున్నారో అది వచ్చేస్తుంది, మీకు అవసరం ఉన్నా లేకపోయింది. అందుకని జీవితంలో అతిపెద్ద టైం వేస్ట్ ఏంటంటే మీరు చేయక్కలేని పనిని చాలా బాగా చేసేయడానికి ఒక లైఫ్ని ఇన్వెస్ట్ చేయడం అనమాట. ఇట్స్ నాట్ ఎ టైం వేస్ట్, ఇట్స్ ఏ లైఫ్ వేస్ట్ అంటే. అందుకని చివరి నుంచి మొదలు పెట్టాలి. అందుకని డిజైన్ లైఫ్ జీవించాలంటే కనుక విజన్ ఉండాలి. డిఫాల్ట్ లైఫ్ అంటే బై డిఫాల్ట్ ఏమవుతుందండి ఎవరికైనా. ఇప్పుడు సపోజ్ ఏ యొక్క బాడీని వదిలేశారనుకోండి ఒక ఏజ్ తర్వాత, బై డిఫాల్ట్ అది ఇంకొకసారి పొడుగు పెరిగిన తర్వాత ఇంకా అడ్డంగా పెరుగుతుంది. బై డిఫాల్ట్ ఎవరికి కూడా 6 ప్యాక్ రాదు, అది బై డిజైన్ వస్తుంది. బై డిఫాల్ట్ ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది. అందుకని మనిషికి ఒక డిజైన్ లైఫ్ కావాలంటే ఒక కోచ్, ఒక మెంటర్ ఉండి, ఒక సరైన ఎక్విప్మెంట్ ఉండి, సరైన విధంగా డైట్ తీసుకుని, సో సరైన స్లీప్ ఉండి, సో ఈ విధంగా ఎక్సర్సైజ్ చేస్తే దాన్ని మీకు 6 ప్యాక్ ఈజ్ పాసిబుల్. దట్స్ ఎ ప్రాసెస్ అండి, దట్స్ నాట్ ఎన్ యాక్సిడెంట్. సిమిలర్గా ఒక లైఫ్, ఇప్పుడే ఒక పాపతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఇంట్లో మ్యారేజ్ అని కొంచెం ఫోర్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి విజన్ లేదనుకోండి ఏం కావాలో, ఒకసారి కాకపోతే 2 సార్లు 3 సార్లు అడిగేటప్పటికి 1 or 2 ఇయర్స్లో ఎక్కడో చోటేస్తుంటారు. వాళ్ళ లక్ బాగుందనుకోండి లైఫ్ అలా సెట్ అయిపోతుంది. అంటే ఒక లైఫ్ లక్ వదిలేసేంత వాల్యూ లేనిదా. అందుకని డిజైన్ లైఫ్ కాకుండా ఒకప్పుడంతా కూడా డిఫాల్ట్ లైఫే ఉండేది. ఎవ్రీథింగ్ ఎలా వచ్చిందో అలా యాక్సెప్ట్ చేసుకుంటే వెళ్ళిపోయేవారు. కానీ డిజైన్ లైఫ్ ఉండాలంటే కనుక 1 decade ఫ్రమ్ నౌ హౌ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్. ఎందుకంటే డిఫాల్ట్ లైఫ్ టు డిజైన్ లైఫ్, డిజైన్ లైఫ్ టు డిక్లేర్డ్ లైఫ్. అంటే ఏం కావాలి, ఎందుకు కావాలి, వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ యూ వాంట్ యూ హ్యావ్ దిస్ డికేడ్ ఆర్ ఇన్ యువర్ లైఫ్ టైమ్, అండ్ వాట్ కైండ్ ఆఫ్ గ్రోత్ యూ వాంట్. మీకు ఎలాంటి గ్రోత్ కావాలి, ఫిజికల్గా ఎలాంటి గోల్ ఉంది, ఎలా అథ్లెట్లా జీవించాలనుకుంటున్నారు, మెంటల్గా మీరు ఎలాంటి లెర్నింగ్, ఏ విషయాల్లో మీరు ఇన్డెప్త్ వెళ్ళాలనుకుంటున్నారు, ఎందులో మీరు అథారిటీ సాధించాలనుకుంటున్నారు, ఎందులో మీరు ఎక్స్పర్ట్గా తెలియాలనుకుంటున్నారు, ఎందులో మీరు ఒక లెజెండ్గా ఒక గేమ్ చేంజర్గా అవ్వాలనుకుంటున్నారు, ఏ ఏరియాలో మీరు ప్లే చేయదలుచుకున్నారు నెక్స్ట్ 5 years ఆర్ నెక్స్ట్ 1 decade. దిస్ ఈజ్ గ్రోత్ అండి అది. సో ఒకసారి మనం ఒక ఫీల్డ్లో వెళ్ళామంటే మన పేరు చెప్తే ఆ ఫీల్డ్ గుర్తు రావాలి, ఆ ఫీల్డ్ పేరు చెప్తే మనకు గుర్తు రావాలి. అంటే ఎలా చూజ్ చేసుకుంటారు. సో మూడవది ఇంపాక్ట్. మనం అక్కడికి వెళ్ళామా వచ్చామా అన్నది కాదండి, మనం ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసాం బిఫోర్ యాజ్ అండ్ ఆఫ్టర్ యాజ్. ఇది గేమ్ చేంజెస్ అంటారు. అందుకని లైఫ్ని బై డిఫాల్ట్ జీవిస్తారా, బై డిజైన్ జీవిస్తారా. అలాగే బిజినెస్ మెన్ ఉంటే మీరు నెక్స్ట్ క్వార్టర్ ఎన్నిసార్లు ప్లాన్ చేసుకుంటే వెళ్తారు. వేర్ డూ యూ వాంట్ టు గో నెక్స్ట్ 5 years, నెక్స్ట్ 1 decade. ఎందుకంటే కోర్ ప్రిన్సిపల్స్ ఏ ఎరాలో కూడా మారవండి. అందుకని ఏ విధంగా మీరు చేయదలుచుకున్నారో క్లారిటీ ఉంటే. అంటే నిన్నే నా ఫ్రెండ్ ఒక యూఎస్ నుంచి ఒక కాల్ చేస్తుంటే ఆయన డెసిషన్ మేకింగ్ అప్పుడు నన్ను హెల్ప్ అడిగితే నేను ఒకటే అడిగా, ఈ డికేడ్లో ఆలోచించాల్సినవి 2: వెల్బీయింగ్ అండ్ ప్రాస్పెరిటీ. వెల్బీయింగ్ అంటే ముందు నీ యొక్క ఇన్నర్ పీస్ ఉందా, ఇన్నర్ హ్యాపీనెస్ ఉందా, ఇంటర్నల్ వరల్డ్లో ప్రశాంతంగా ఉండగలుగుతున్నారా, ఇది ఫస్ట్. మీ పీస్ ఆఫ్ మైండ్ని డిస్టర్బ్ చేసి పనులు, అలాంటి వాల్యూస్ కాంప్రమైజ్ ఈ పనులు చేయకూడదు.
రెండోది ప్రాస్పరిటీ. లగ్జరీ వేరు, ప్రాస్పరిటీ వేరు. ప్రాస్పరిటీ అంటే ప్రకృతితో కలిసి ఇన్ అలైన్మెంట్ విత్ నేచర్ జీవించగలిగితే అది ప్రాస్పరిటీ. అందుకని దిస్ డికేడ్ మా వర్డ్స్ ఇవేనండి, వెల్ బీయింగ్ అండ్ ప్రాస్పరిటీ. అందుకని ఒకసారి మీరు చెక్ చేసుకోండి, యువర్ చాయిసెస్ బై డిఫాల్ట్ ఉన్నాయా, బై డిజైన్ ఉన్నాయా, అండ్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ పాస్ట్ ఆర్ ఫియర్ ఆఫ్ లూజింగ్ ఆపర్చునిటీ ఆర్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ, ఆర్ ఆర్ యూ కరేజియస్ in creating or manifesting your vision. Thank you.